అమరావతి గురించి మేము మాట్లాడుకున్నామండి. లోగడ చెప్పానండి. అమరావతి భూమి లోగడ పూర్వకాలంలోనే రాజులు పరిపాలించేటప్పుడు ఉండవల్లి కొండలు అనేది ఉండేయమ్మ. ఆ ఉండవల్లి కొండలు అప్పుడు లేవు. అందువలన శాతవాహనులు కానీ కొండవీడు రెడ్డి రాజులు కానీ వీళ్ళందరూ పరిపాలించారు. ఈ పరిపాలించినప్పుడు మంచి రాజ్యం అయింది. ఉత్తరం కృష్ణానది ఉండేది, దక్షిణ పక్క ఒక వాగు ఉండేది, పడమర వైపు కొండలు ఉండేవి కానీ తూర్పు వైపు ఉండేవి కాదు. అందువలన తూర్పు అంతా ఖాళీగా ఉండి పీఠభూమిలాగా పంట పొలాలు పండుతూ ఉండేవి. వీళ్ళు రాజ్యం పరిపాలించేటప్పుడు చాలా బాగుండేది. ఎప్పుడైతే ఈ ఉండవల్లి కొండలు హైట్గా పెరగటం వల్ల ఇప్పుడు ఇందాక మనం హౌస్లో కనుక మన ఇంటి ముందల ఎత్తైన హౌస్ ఉంటే ఎలా కలిసి రాదు, ఉండవల్లి కొండలు అలా ఈ పెరగటం వలన కూడా ఈ మనం రాజధాని కట్టేటప్పుడు మనకి కట్టిన భవనాల కన్నా ఆ కొండ హైట్గా ఉంటుంది. అందువలన ఎవరు కూడా దాంట్లో రాణించలేరు. అసలు ముందల రాజధాని ఎంతైతే కడదామనుకుంటున్నారో అంత కట్టలేరండి. ముందల మనం అనుకుంటాం ఇన్ని అంతస్తులు కట్టేయచ్చు అని. ఇంజనీర్ దగ్గర మ్యాప్ తీసేసుకుంటారు, వాస్తు సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి ఈ ప్లాన్ తీసేసుకుంటారు. తర్వాత ఏ దేశంలో ఏ టెక్నాలజీ ఉందో అన్ని టెక్నాలజీలు వాడతారు. కానీ ఏ టెక్నాలజీ వాడినా అమరావతి అనేది అది పూర్తి కాదు. పూర్తి కాకపోవడానికి రీజన్ ఉండవల్లి కొండల వలనే ఇది పూర్తి కాదు అంటే నేను పాత వీడియోలో ఒకటి చెప్పానండి. ఎలా చెప్పానంటే ఇక్కడ కంపేర్ చేసుకోవాలి. ఇంకా ఎలా ఉన్నాయి ఈ రాజధాని మనం మాట ఒక పార్టీ వాళ్ళు మనకు చెప్పించారనో ఇంకో పార్టీ వాళ్ళు మనకు చెప్పించారనే మాట కాకుండా అసలు దీనికి కంపేరింగ్గా ఇంకెక్కడ ఉన్నాయి, దెబ్బతిన్న ఏరియాలు ఎలా ఉన్నాయి, రాజ్యాలు ఎలా ఉన్నాయి, ప్లేసులు ఎలా ఉన్నాయి అని కూడా నేను లోగడ వీడియోలో చెప్పానండి. ఎలా ఉన్నాయంటే విజయవాడ కనకదుర్గం కొండ ఉందమ్మ. ఈ కొండ ముందలగా డెవలప్ అయినట్టుగా వెనకమాల ఉండదు. వెనకమాల ఏదో వ్యాపారస్తులు ఉన్నారు కానీ తూర్పు అంటే విజయవాడ ఇంద్రకీలాద్రి ముందల ఉన్నట్టు వెనక భాగంన డెవలపింగ్ ఉండదు. ఒకటి. రెండోది విశాఖపట్నంలో కొండ 16 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 16 కిలోమీటర్లు విశాఖపట్నంలో ముందర ఉన్న డెవలప్ వెనక భాగంన ఒక 10 కిలోమీటర్లు తిరిగి వస్తే ఓన్లీ అక్కడ మామిడి తోటలు, సెంట్రల్ జైలు తప్ప ఏ భవనాలు ఉండవు. అందుకే ఎందుకని గవర్నమెంట్ కాబట్టి ఖాళీ స్థలం ఉంది కాబట్టి అక్కడ సెంట్రల్ జైలు కట్టగలిగింది. ప్రైవేటు వాళ్ళు అక్కడ ఎంచుకుని ఎవరైనా సరే డబ్బున్న వాళ్ళు కొనుక్కుంటున్నారు మామిడి తోటలు బోల్డ్ ఏరియాల్లో, అదే వాస్తు బాగున్న ఏరియాల్లో మామిడి తోటలు తీసేసి కూడా మంచి కన్స్ట్రక్షన్ జరిగినాయి. కానీ విశాఖపట్నంలో ఎందుకు జరగలేదు? కేవలం వాస్తురీత్యా ఆ కొండ పడమర వైపున ఈ భూములు ఉన్నాయి కాబట్టి అవి డెవలపింగ్ అవ్వలేదు. ఆ ఎక్కడైనా ఆ పెందుర్తికిను గోపాలపట్నానికి మధ్యలో కొంత గ్రాఫ్ ఉంటుందండి. ఆ గ్రాఫ్ ఏరియా మాత్రమే డెవలప్ అయ్యకుండా బ్యాక్ సైడ్కి వెళ్ళింది. కానీ ఈ కొండ భాగాన సుమారుగా 10 కిలోమీటర్లు చిన్న పల్లెటూరులు తప్ప ఏమీ ఉండవండి. తర్వాత తిరుపతి కొండలో తిరుపతి తూర్పు వైపున పల్లెటూరు కూడా పచ్చగా ఉంటుందండి. ఉదాహరణకి అలివే మంగాపురం కూడా డెవలప్ అయింది. కానీ వెనకాల శ్రీనివాస మంగాపురం వెనక భాగమున కొండ ఎక్కడానికి మెట్లు ఉంటాయి. ఆ మెట్ల మార్గంలో ఏదో 10% ఎక్కుతారు తప్ప ఆ మెట్ల మార్గంలో ప్రయాణం కూడా చేయరు. అంటే శ్రీనివాస మంగాపురం కూడా ఈ కొండ ఎదర తిరుపతి కొండ ఉంది కాబట్టి అది డెవలప్ అవ్వలేదు. ఇలా అక్కడి నుంచి నల్లమల్ల ఏరియాకి కొండ శేషాచలం కొండలు ఉంటాయండి. ఆ శేషాచలం కొండల్లో తూర్పు పక్కన ఉన్న ఊళ్ళు వేరు, పడమర వైపు ఉన్న ఊళ్ళు వేరండి. ఈ తూర్పు వైపు ఉన్న ప్రతి ఊరు కూడా చాలా వరకు వీలైనంత వరకు డెవలప్ అయిన ఊళ్ళే. అదే పడమర వైపు ఉన్నాయనుకోండి ఏ ఒక్కటి కూడా డెవలప్ అవ్వదు. ఒకవేళ ఆ ఏరియాలో ఒక జాతకుడు లేకపోతే మంచి యోగ్యుడు పుట్టాడు అనుకోండి, వాడు ఆల్రెడీ ఫ్యాషనిస్ట్ అయిపోతాడు. అంటే వాస్తు బాగాలేదు ఆ ఊళ్ళో, వాళ్ళు ఎది చెప్పినా ఎదటివాడు అంటే వాస్తు బాగోకపోతే ఎంత మంచివాడైనా ఎంత జాతకుడైనా సరే మన మాట అవతలి వారికి స్పష్టంగా వినపడదండి ముందల.
మనం ఒకటి చెబితే అవతల వాళ్ళు ఇంకొకటి పెడార్థం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మనం చెప్పింది కూడా డైరెక్ట్ మామూలుగా చదువు కూడానండి, చదువు మాస్టర్ చెప్పింది ఎంత క్లియర్గా చెప్పినా మనకి ఎక్కదండి. అలా వాస్తులో ఈ మన ఎదరు వైపున అంటే తూర్పు వైపున కొండలు ఉన్న ఏ ప్రదేశము కూడా డెవలప్ అవ్వలేదండి. అందువలన అలా మొత్తం గ్యాదర్ చేసి అమరావతి ఆల్రెడీ లోగడ కూడా ఒకసారి దెబ్బతింది. ఆ దెబ్బతిందన్న ఉద్దేశంతో అమరావతిగా రాజధానిగా పనికిరాదని మనం ఎన్నోసార్లు చెప్పినా సరే నిరుత్సాహంగానే అది సాగుతుంది. ఎంతోమంది పాలకులు మారుతారే తప్ప భూమి మారదండి. భూమి అలాగే ఉంటుంది, పాలకులు మారుతారు. ఎవ్వరికి కూడా మంచి చేశామనేది ఎవరికి కూడా క్రెడిట్ రాదు.